జీడిగింజ నల్లగున్నవేంటి అంటే అయి నల్లగున్నానా నాకేం సిగ్గు అన్నదట. మరి అట్లున్నదట ఈ పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఒక ముచ్చట చూసుకుంటే కేటాయింపులు బారెడు ఖర్చులేమో బెత్తెడు. కేటాయింపులు బారెడుంటే ఖర్చులు బెత్తడే ఉన్నాయట. అంటే చాట్ల తౌడు పోసి కుక్కలకు కొట్టాట పెట్టినట్టే. వాళ్ళేమో గింత చూపిస్తే ఇచ్చేదేమో గింత. అదే ఐస్ గడ్డ ఉంటుంది కదా, ఆ నుంచి ఈడికి ఇన్నుంచి ఇడికి వస్తా అంటే మొత్తం కరిపోయి నీళ్ళు అయిపోతాయి కదా, గట్లనే ఉన్నదట. సేమ్కి ఇక్కడ పరిస్థితి. ఇగో మనం ఒక్కసారి చూసుకుంటే కేటాయింపులల్లో 2% మాత్రమే ఖర్చు. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమం మీదనైతే కాంగ్రెస్కు అసలుకే చిత్తశుద్ధి లేదట. 33 కార్పొరేషన్లకు కేటాయింపులైతే 14,522 కోట్లు ఇస్తే ఇప్పటి వరకు చేసినటువంటి ఖర్చు కేవలం 305 కోట్లు మాత్రమే. మరి మిగిలిన పైసలు ఏమైనాయి చెప్పిన కదా, ఐసుగడ్డ ఈయన చేతుల నుంచి ఈయన చేతికి, ఈయన చేతుల నుంచి ఈయన చేతికి పోయేసరికి మొత్తం నీళ్ళు అయిపోయినాయి. ఇక జిల్లాలలో నిధులు లేక నిర్వీర్యం అవుతున్న శాఖలు. ఇక మరి జిల్లాలకు నిధులు పంపించకపోతే అక్కడ ఉన్నటువంటి శాఖలు నిర్వీర్యం కాకపోతే ఏమవుతాయి? ఇక తెచ్చిన మొత్తం నిధులన్నీ మామని వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ పెద్దసార్లు, చిన్నసార్లు అందరు తినవచ్చే, బొత్తలు పెంచవచ్చే. ఇక ఎక్కడుంటాయి చెప్పురి. అందుకనే జిల్లాలకు నిధులు లేక నిర్వీర్యం అవుతున్న శాఖలు. అయితే మరి తప్పకుండా, ఎందుకంటే ఏరుకోరి తెచ్చుకున్నాం కదా, ఒక సామెత ఉంటుంది, ఏరుకోరి తెచ్చుకున్న మొగడట ఎగిరెగిరి తంతడట. గట్లున్నది ఇప్పుడు. మరి నిజానికి ఈయన కొంచెం ఎక్కువిస్తాడేమో అని అందరు కుళ్ళు గుత్తగా ఒక్కటే గుద్దురు. ఇప్పుడు చూడుర్రి ఎగిరెగిరి ఎవరి మీదకి వస్తున్నాడో. ఇక బడుగు బలహీన వర్గాల మీదనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ అయితే సవతి తల్లి ప్రేమనైతే చూపిస్తున్నదట. బడ్జెట్ల బారెడు, నిధులేమో కేటాయించడైతే మూరెడట. చూస్తున్నారా, గిట్లున్నదట తెలంగాణ రాష్ట్రము. ఇక ఖర్చు మాత్రమైతే బెత్తడే, దాంట్లో ఏం పెట్టింది కూడా లేదు. ఇక ఈ విషయాన్ని అయితే సాక్షాత్తు సర్కారే ఇటీవల శాసనసభ సాక్షిగా ఒప్పుకున్నదట. జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు 2 ఏళ్ల సంధి నిధులు లేక నిర్వీర్యమైపోతున్నాయి. మరి ఇట్లా నిర్వీర్యమైపోయినా కూడా పట్టించుకునే నాదుడే లేడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. అసలు సీఎం సార్ ఏం చేస్తున్నాడో, వాళ్ళ మంత్రివర్గం ఏం చేస్తున్నదో, వాళ్ళ ఎమ్మెల్యే సార్లు ఏం చేస్తున్నారో, కానీ ఇక్కడనైతే మోసపోయేది జిల్లాలలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఆ సంక్షేమ సంఘాలకు సంబంధించినటువంటి జనాలందరూ మోసపోతున్నారు. ఇక ఇంకో ముచ్చట చూడుర్రి, కొత్త పథకాలు అయితే దేవుడెరుగు, పాత పథకాలకే నిధులు ఇచ్చే దిక్కు లేకపోయిందట. కామారెడ్డి డిక్లరేషను, చేవెళ్ళ డిక్లరేషను పేర్ల మీదనైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకైతే ఆశలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వము నిధుల కేటాయింపుకు ఖర్చు విషయంలోనైతే ఎలా వ్యవహరిస్తున్నదో మనమైతే చూసే పరిస్థితి అయితే ఏర్పడుతున్నది. శాసనసభ సాక్షిగా బయటపడ్డది ఈ ముచ్చట. ఇక కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చినప్పటి సంధి అయితే ఇప్పటిదాకా కార్పొరేషన్లు, ఫెడరేషన్ల తరపున అయితే 33 సంస్థలు కలిసి ఎంత అంటే 14,521.92 కేటాయించినట్లయితే మనకైతే తెలుస్తున్నది. ఇగో ఈ ముచ్చట ఒక్కసారి మనం చూసుకుంటే శాసనసభ సాక్షిగా గుట్టు రట్టయిపోయింది. వీళ్ళు ఎంత ఇచ్చిర్రు, ఎంత ఖర్చు పెట్టిర్రు, ఏ సంస్థలు ఉన్నాయి, ఎంత కేటాయించిర్రు, ఖర్చు ఎంత చేసిర్రు అనే ముచ్చట ఒక్కసారి మనం తప్పకుండా చూడాలి. ఇక పలు కీలక కార్పొరేషన్లకు కేటాయింపులు చేసినటువంటి ఖర్చులు ఎంత ఇచ్చిర్రు, వాళ్ళు ఎంత ఖర్చు చేసిర్రు, ఏ సంస్థలు అనేటివి ఒక్కసారి మనం చూసుకుందాము. ఎస్సీ కార్పొరేషన్కి అయితే ఎంత కేటాయించింది, ఖర్చు ఎంత చేసిందంటే ఇక్కడ 5,403.72 కోట్లు కేటాయిస్తే దీనికి వీళ్ళు చేసినటువంటి ఖర్చు ఎంతనంటే 74.96 మాత్రమే. చూసిరా. ఇక ఎస్టీ కార్పొరేషన్కు వాళ్ళు ఎంత ఇచ్చిరంటే 2,730 కోట్లు ఇస్తే వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే 52.96% మాత్రమే. ఇక బీసీ కార్పొరేషన్కు 1,370 ఉంటే వీళ్ళు ఎంత ఖర్చు పెట్టిరే అంటే 6.2 మాత్రమే. ఇక మైనారిటీ కార్పొరేషన్కు ఎంత కేటాయించిరయ్యా అంటే 1,360 కేటాయిస్తే ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఖర్చు 6.52. ఎంబీసీ ఇక వీళ్ళైతే ఎంత కేటాయించారంటే 801.85 చేసిన ఖర్చు అయితే 0.99. ఇక రజక ఫెడరేషన్ ఉన్నది కదా, రజక ఫెడరేషన్కు కూడా ఇక్కడ మోసమే జరిగింది, మోసమే చేసిరట. ఇక 386.41 కేటాయిస్తే వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 1.00. చూసిరా. రజకన్నలు అయితే ఇది తప్పకుండా యాదకుంచుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. నాయి బ్రాహ్మణ సోదరులకైతే 280.42 కేటాయిస్తే
ఇక్కడ నాయి బ్రాహ్మణులు కూడా మొత్తానికి ముంచేసిరని చెప్పాలి. వీళ్ళకు ప్రభుత్వము చేసినటువంటి ఖర్చు ఏమున్నదయ్యా అంటే 0.30 చూసిరా, కేవలము 0.30 అనట. గీత కార్మికుల అంటే గీత కార్మికులు ఉంటారు కదా, గీత కార్మికులకు 187.83 కేటాయిస్తే వీళ్ళకు చేసినటువంటి ఖర్చు 52.53. దాని తర్వాత వడ్డెర సామాజిక వర్గము, వడ్డెర సమైక్య వర్గానికి అయితే 1000.25 కేటాయిస్తే దీనికైతే 0.18 0. ఇగో వీటి గురించి కేటాయించిన పైసలను చూసుకుంటే, అదేవిధంగా ఖర్చు చేసినటువంటి పైసలను చూసుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదా లేదా? ఈ విషయం నేను చెప్పుడు కాదు, ఇక్కడ మనము గణాంకాల పట్టికనైతే చూసినాం కదా. పలు కీలక కార్పొరేషన్లకు కేటాయించినటువంటి సంస్థలేంటి, ఆ ఖర్చులేంటి, కేటాయించినటువంటి పైసలు ఎంత అని ఇగో గిట్ల మోసం చేస్తున్నది. ఇక గిట్ల మోసం చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఎటు పోవాలి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఇట్లా చెప్పుకుంటూ పోతే జనాలారా, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జనాలకు చేసింది ఏం లేకపోగా మీదికెళ్ళి అసలు పథకాలను ప్రవేశపెట్టి ఆ ఉన్న పథకాలకే పైసలు ఇచ్చే దాఖలాలు అయితే కనిపిస్తలేవు. ఇదైతే మనమైతే తప్పకుండా ఒకసారి చూసుకుంటా అవగాహన తెచ్చుకోవాలి. మరి ప్రభుత్వం మనకి ఎంత ఖర్చు పెడుతున్నది, ప్రభుత్వం నుంచి మనకి ఎంత వస్తున్నది అనే విషయాలను చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.